శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మరి ముఖ్యంగా మనం మే నెల 11వ తారీఖున ఏరువాక పౌర్ణమి. ఈరోజు బుధవారము. కుంభరాశి వారికి అత్యధికంగా లాభం చేకూర్చే దినంగా ఈరోజు నడుస్తుంది. అలాగే కుంభరాశిలో ఉన్నటువంటి చిన్న పిల్లలకు కానీ, పెద్దవారికి కానీ వారు చేయవలసినటువంటి పరిహారాలు, చిన్న పిల్లలో ఉన్నటువంటి నరదృష్టి, నర ఏడుపు, చెడు దిష్టిలు, జరి గోడపులకు వాళ్ళు చేయవలసినటువంటి పరిహారాలు ఈరోజు, అలాగే పెద్దవారు వారి యొక్క వ్యాపార అభివృద్ధిలో కానీ, వారి ఇంటిలో కానీ వారు చేయవలసినటువంటి వారు అలాగే ఈరోజు చేయవలసినటువంటి పూజ, అలాగే వీరు తెచ్చుకోవలసినటువంటి వస్తువులు వలన వీరికి ఏ విధమైనటువంటి మంచి జరుగుతుంది. ముఖ్యంగా కుంభరాశి వారిలో వీరి యొక్క జీవితంలో కొద్ది ఊహించని పెనుమార్పులు జరిగే అవకాశంలో కొన్ని ఇబ్బందులు, సమస్యలు పడుతున్నారు. అలాంటి సమయంలో వీరు గనక ఈ యొక్క ఏరువాక జ్యేష్ఠ పౌర్ణమి నాడు మీరు గనక ఈరోజు ఈ యొక్క ఫలితములు గనక, ఈ యొక్క పరిహారాలు గనక మీరు గనక చేసినట్లుగా అయితే మీకు 100కు 100% ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. అసలు ఏరువాక పౌర్ణమి అనగా అసలు రైతులకు ఎంతో ప్రాధాన్యత కలిగించే పండుగ. ఈరోజు రైతులు వర్షాకాలం ప్రారంభానికి ముందు భూమి సిద్ధం చేస్తారు. పండుగ భూమి తల్లికి కృతజ్ఞతలు చెప్తూ ఈరోజు పల్లె దేవతలకు ఊరు వాడ ఒక ఎవరూ కాదండి, అందరూ కూడా భూమి దున్నడానికి కానీ, విత్తనాలు సిద్ధం చేయడానికి కానీ ఈరోజు ప్రత్యేకంగా పండుగగా పెద్ద ఉత్సవంలో చేస్తారు. అదే విషయంలో మనం భూతల్లిని ఏ విధంగా అయితే మనం జీవించే జీవితం మొత్తం కూడా మనం భూతల్లి మీదే, భూమి మీదే ఆధారపెట్టి మనం జీవిస్తున్నాం కనుక ఈరోజు ఖచ్చితంగా జ్యేష్ఠ పౌర్ణమి రోజు గనక మీరు ఈ యొక్క పరిహారాలు గనక మీరు చేసుకున్నట్లుగా అయితే ఖచ్చితంగా కుంభరాశి వారిలో ఈ యొక్క జూన్ నెల 11వ తేదీన వీరు ఊహించని శుభ పరిణామాలైతే వీరికైతే వచ్చే అవకాశాలు ఉన్నవి. ఈ పౌర్ణమి నాడు వీరు గనక ఈ యొక్క పరిహారాలు చేయటం వలన వీరికైతే ఊహించని పెనుమార్పులు, ఊహించని స్థాయిలో వీరైతే నిలబడతారని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి. మొట్టమొదటిసారి మీరు గనక కుంభరాశి వారు ఈ ఛానల్‌ని మీరు గనక చూస్తున్నట్లుగా అయితే దయచేసి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా యొక్క ప్రతి వీడియోను కూడా వేరే వారికి షేర్ చేయడం వలన ఇది వారికి కూడా ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. అలాగే ఏరువాక ప్రత్యేకతగా భూతల్లిని మనం కృతజ్ఞతగా చెప్పుకుంటాం కనుక ఈరోజు భూ పట్ల గాని, మన యొక్క జీవితంలో కూడా ఎన్నో ముఖ్యమైన రోజు. ఈ రోజు గనక మీరు గనక ఇంట్లో చేయవలసినటువంటి పూజలు ఏ విధంగా ఉన్నాయి? ఈ పూజల వల్ల మీకు ఎటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి? ఈ రోజు మీరు ఖచ్చితంగా జ్యేష్ఠ పౌర్ణమి రోజున కుంభరాశి వారు ఇంట్లో చేయవలసినటువంటి పూజల వలన వీరికి ఏ విధమైనటువంటి మంచి జరుగుతుందనే విషయం కూడా మనం ప్రత్యేకంగా తెలుసుకుందాం. ఈరోజు మీరు గనక ఇంట్లో చేయవలసినటువంటి పూజలు లక్ష్మీదేవి పూజ, మరియు గణపతి పూజ, మరియు శివ పూజ. ఈ 3 పూజలు కూడా మీరు ఇంట్లో చేసుకున్నట్లుగైతే ఉదయం పూట మీ యొక్క జీవితంలో మీరు ఊహించని పెనుమార్పులు, లక్ష్మీ పూజ చేయటం వలన మీకు సంపద కలుగుతుంది, శాంతి, మనశ్శాంతి కలుగుతుంది. ప్రశాంతత కోసము మీరు లక్ష్మీ పూజ అనేది ఖచ్చితంగా మీరైతే చేయడం వలన మీకు ఉన్నటువంటి ధన సమస్యలు, ధన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఈ ఏరువాక పౌర్ణమి, జ్యేష్ఠ పౌర్ణమి రోజున మీకైతే ఖచ్చితంగా తొలగిపోతూ ఉంటుంది. ఈరోజు లక్ష్మీదేవికి ఎంతో విశేషమైన పూజ గనక, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క పూజ, అలాగే వినాయకుడి పూజ కూడా ఈరోజు చేయడం ఎంతో ప్రాధాన్యత రావడం గనక మీరు ఈరోజు గణపతి పూజ చేయడం వలన మీరు ఏదైతే ఉద్యోగంలో కానీ, ఏదైతే వ్యాపారంలో కానీ, ఏదైతే మీరు డెవలప్‌మెంట్ అవ్వాలనుకున్నారో అలాంటి వాటిల్లో అవిఘ్నాలు మీకు గనక కలిగినట్లుగైతే ఈరోజు మీరు గణపతి పూజ చేయడం వలన అవిఘ్నాలు తొలగిపోయి విఘ్నాలు తొలగించేందుకు మీకు గణపతి పూజ అయితే బ్రహ్మాండంగా మీకైతే జరుగుతుంది. అలాగా మీరు ఖచ్చితంగా ఈ రోజైతే గణపతిని పూజించాలి. అలాగే మనిషి యొక్క ఆరోగ్యంలో కానీ, వాడి యొక్క జీవిత పరిణామంలో గాని, ప్రమాణంలో కానీ వాడు పుట్టినప్పుడు ఒక దిశగాను, చనిపోయిన తర్వాత ఒక దిశగాను ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా మీరైతే శివ పూజ ఈరోజు చేయడం వలన మీకు శాంతి, మనశ్శాంతి, ఆరోగ్యం కోసము శివుడి పూజ ఖచ్చితంగా చేయండి. ఇలా చేసినట్లుగైతే మీకు శివ ధ్యానం చేయడం వలన మీకు ఉన్నటువంటి ఈ యొక్క ఇబ్బందులు, సమస్యలైతే తొలగిపోతాయి. ఈరోజు ఈ పూజ కోసం మీరు పుష్పాలు మరియు పండ్లు, దీపాలు, నైవేద్యం వంటి పూజా సామాగ్రి కూడా సిద్ధం చేసుకొని ప్రత్యేకంగా యథావిధిగా రోజు చేసేటువంటి పూజలోనే మీరు ఈరోజు ప్రత్యేకంగా చేసినట్లుగైతే మీకైతే బ్రహ్మాండంగా ఉంటుంది. లేదు
ఇక్కడ లేనివారు వేరే ఊరిలో, వేరే దేశంలో, వేరే ప్రాంతంలో ఉన్నవారు ఎవరన్నా గనుక అయితే సమీపంలో ఉన్నటువంటి దేవాలయాన్ని సందర్శించడం వలన మీకు శుభప్రదమైనటువంటి ప్రత్యేకమైన అభివృద్ధి కలుగుతుంది. అలాగే లక్ష్మీదేవి ఆలయాలు కానీ, లేదా గణపతి ఆలయాలు కానీ, లేదా శివాలయాలు కానీ మీరైతే సందర్శించడం మీకొక మంచి పనిగా మీకైతే చెప్పడం జరుగుతుంది. ఈరోజు జ్యేష్ఠ పౌర్ణమి, ఏరువాక పౌర్ణమి ఈరోజు మనకి ప్రత్యేకమైన రోజు కనుక చిన్న పిల్లలలో నరదృష్టి కానీ, నరఘోష కానీ, లేదా అలికిడి ఏడుపు అనగా నర ఏడుపులు కానీ ఏదైనా వీరికి ఒక సమస్యలు ఉన్నట్లుగా అయితే తల్లిదండ్రులు తరచుగా ఎన్ని హాస్పిటల్‌లో తిరిగినా, ఎంత డబ్బు పోసినా కానీ పిల్లలకి ఆరోగ్యాల పరంగా కుదుటుగా లేనట్లుగా అయితే ఖచ్చితంగా మీరు ఈ రోజైతే ఈ పరిహారం అయితే చేసుకోండి. ఈ పరిహారాలు చేయడం వలన మీ పిల్లలలో ఉన్నటువంటి చురుకుదనము, యాక్టివ్‌నెస్ అన్నీ కూడా బయటపడతాయి. వారిలో ఉన్నటువంటి చెడు ప్రభావాలు, నరదృష్టిలు, నర ఏడుపులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి. అది మన యొక్క ఇంటి పరిహారాల్లో మనకి ఎన్నో విధంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా చేయటం వలన వారిలోనే ఉన్నటువంటి చెడు దృష్టి బలహీనపడుతుంది. కావున చిన్న పిల్లల కోసం ఇంట్లో చేసేటువంటి నరదృష్టి, నరఘోష పరిహారాలు గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు మీరు ఉప్పు మరియు ఎండు మిరపకాయలు దిష్టి తీయడం ఎలాగో చెప్తాను. అసలు ఏం చేయాలి అంటే ఒక పెద్ద గుప్పిడి ఉప్పు తీసుకోండి. ఆ యొక్క గుప్పిడి ఉప్పులో అందులో 3 ఎండు మిరపకాయలు వేసి చిన్న పిల్లలు తల నుంచి కాళ్ళ దాకా, అలాగే కాళ్ళ నుంచి తల దాకా ఉల్టా దిశలో దిష్టి అనేది ప్రత్యేకంగా తీసివేయాలి. అంటే ఎదురు నుంచి అలాగే వెనుక పక్క నుంచి 2 పక్కల నుంచి 11 సార్లు మీరు దిష్టి తీసివేయాలి. ఇలాగ తీసివేయడం ద్వారా వారి యొక్క ఉన్నటువంటి చెడు దృష్టిలు, చెడు ఏడుపులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఇది ఒకటి. ఇలాగా తర్వాత అది తీసిన తర్వాత దానిని ఒక పొయ్యిలో కాల్చి వేయండి. అది కూడా ఇంట్లో కాదు, బయట ఏదైనా చిన్న మంట వేసి అది బయట వేసి దాన్ని ఆ ఉప్పు, మిరపకాయలు బయట వేయాలి. ఇది సాయంకాలం 6 గంటల నుంచి 7 గంటల లోపు మధ్యలో చేయాలి. ఇది ఈ ఒక్కరోజే కాదు, ప్రతి వారం కూడా 2 సార్లు చేస్తే మంచిది. అలాగే నల్లటి బొట్టు పాపకైనా, బాబుకైనా నుదుటిపై లేదా చెంపలపై చిన్నటి నల్లటి బొట్టు అనేది మీరు పెట్టాలి. ఇది బాసిన పడినటువంటి దృష్టిని, వీరిపై తిప్పుతున్నటువంటి ఇబ్బందిని బయట పడేస్తుంది. ఆ నల్లటి ఏడుపు వల్ల చెడు గ్రహాల నుంచి కూడా పిల్లలు విముక్తి అయితే పొందుతారు. అలాగే జవ్వాడ దృష్టి పరిహారము అంటే జటపత్రి అంటే జవ్వాడని తీసుకొని నూనెలో ముంచి పిల్లల చుట్టూ 3 సార్లు తిప్పి అది పొయ్యిలో వేయండి. ఇది వారి యొక్క గుండె అలజడిని ఖచ్చితంగా తగ్గిస్తూ ఉంటుంది. ఇక మనం చూసుకున్నట్లయితే మీ ఇంటిలో గనక ఏదైనా సమస్యలు, మీ ఇంటిలో ఇబ్బందులు ఏదైతే ఉన్నట్లుగా ఉంటే ఈరోజు పూజల మరియు హోమాల ద్వారా మీరు ఈ ఇంటిలోని చెడు ప్రభావాలను కూడా మీరు తీసేసుకోవచ్చు. ఇంట్లో నవగ్రహ శాంతి హోమం చేయించండి, లేదా దృష్టి దోష నివారణ పూజలు చేయించండి, లేదా మీ ఇంటికి ఎవరైనా కానీ పండితులే కానీ, లేదా చెడు నివారణ చేసేటువంటి వ్యక్తులు ఎవరైనా వచ్చినట్లుగా అయితే మీ ఇంటిలో ఉండేటువంటి దృష్టిని ఖచ్చితంగా మీరైతే తొలగించుకోండి. ఇలా చేయటం వలన మీకు ఉన్నటువంటి సమస్యలు ఈ ఏరువాక పౌర్ణమి రోజున, జ్యేష్ఠ పౌర్ణమి రోజున మీకు ఉన్నటువంటి సమస్యలు, మీ ఇంట్లో ఉన్నటువంటి సమస్యలు ఖచ్చితంగా తొలగిపోతాయి. అలాగే ఈరోజు దుర్గాదేవి ఆలయాన్ని కూడా పెద్దలు దర్శించాలి. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ కూడా చేసుకోవడం చాలా మంచిది. అలాగే ఇంటిలో తులసి ఆవు పాలతోటి తులసి ఆకులను నీటిలో మరిగించి పిల్లలకు స్నానం చేయించండి. అలాగే ఉదయాన్నే ఆవు పాలు కొంచెము శిరస్సులా వేసి తలపై తాకించడం ద్వారా వీరికి తలలో ఉన్నటువంటి చెడు ప్రభావాలు తొలగిపోయి మీకు ఒక మంచి శుభ ఫలితంగా అయితే దొరుకుతుంది. అలాగే ఇంట్లో వచ్చిన చిన్న పిల్లలకి ఎవరైనా జాగ్రత్తలు తీసుకోవాలంటే ఇంట్లో వచ్చిన తర్వాత చిన్నపిల్లల ముఖాన్ని చల్లటి నీటితో కడగండి. ఎవరైనా చూసి బాగా ఏడుస్తున్నట్లు గాని మీకు అనిపించినట్లుగా అయితే వెంటనే వారికి దృష్టిని తీసివేయండి. అలాగే ఒక కోడిగుడ్డు తీసుకొని కోడిగుడ్డుని వీరి ఎదురు కూర్చోబెట్టి క్లాక్ వైజ్ మరియు యాంటీ క్లాక్ వైజ్ లో పైన 11 సార్లు, వెనకకి 11 సార్లు తిప్పి ఆ కోడిని ఏదైనా ఎవరో తిరగని ప్రాంతంలో పగలగొట్టి వేయడం ద్వారా కూడా వీరికి ఉన్నటువంటి చెడు దృష్టి, నరఘోష, నర ఏడుపు అనేది కూడా తొలగిపోతుంది. పిల్లలకి ఎక్కువగా బంగారు నగలైతే ఎక్కువగా పెట్టకూడదు చిన్న వయసులో ఉన్నవారికి.
ఇక మనం గనక చూసినట్లుగా అయితే పెద్దవారిలో ఏ రకమైనటువంటి ఇబ్బందులు, ఇలాంటి సమస్యలు, చికాకులు అంటే ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ వీరిపై భయంకరమైన నరదృష్టి, నరఘోష ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వ్యక్తులు కూడా ఖచ్చితంగా ఈ వ్యాపారంలో కానీ, ఇంట్లో కానీ, ఉద్యోగంలో కానీ ఈ యొక్క పరిహారాల వల్ల వీరైతే ఖచ్చితంగా నిలదొక్కుకుంటారని ఈ వీడియోలో నేను మనస్ఫూర్తిగా 100% చెప్తున్నాను. అలాగే పెద్దవార్లు కూడా ఆధ్యాత్మిక విశ్వాసము, వాస్తు సూచనలు మరియు నిత్య చర్యలలో కొన్ని సాధనాలతో పాటు కొన్ని ఇంటి పరంగా చేసే పనులు వీరికి ఒక ప్రత్యేకమైనటువంటి శుభ ఫలితాలనైతే ఇస్తాయి. ఈ యొక్క ప్రయోగాల నుంచి గాని, ఈ యొక్క ఇబ్బందుల నుంచి గాని వీరికంతా ఖచ్చితంగా ఈ పరిహారాలు మరియు వస్తువులు ఖచ్చితంగా అయితే సూచించబడుతున్నాయి. ఇంట్లో గనక లేదా వ్యాపార స్థలంలో గనక మీరు ఏదైనా నరదృష్టిలు, నర ఏడుపులు మీ మీద ఎదుగుదల ఆగిపోయినట్లుగా మీకు అనిపించినట్లుగా అయితే, ఈరోజు ఖచ్చితంగా మీరైతే ఈ వస్తువులైతే తెచ్చుకోవాలి. ఈ వస్తువులు తెచ్చి పెట్టుకోవడం వలన మీ ఇంట్లో ఉన్నటువంటి సమస్యలు పూర్తిగా తొలగిపోయి పెద్దలకి వ్యాపారంలో కానీ, ధనంలో కానీ ఖచ్చితంగా మీకు ఒక విజయమైతే సాధిస్తూ ఉంటారు. కనుక ఈరోజు మీరు గోమయ గణపతి విగ్రహాన్ని మీరైతే తెచ్చిపెట్టుకోవాలి. అసలు వాస్తు ప్రకారం గోమయ గణపతి విగ్రహం అనేది చాలా విశేషమైనటువంటి ఫలితాలు మనకు తెచ్చిపెడుతుంది. అనగా ఆవు పేడతో తయారు చేసినటువంటి గణపతి అని అర్థం. గోమయ గణపతి అనగా. ఇది కార్యాలయంలో లేదా ఇంటిలో మీరు ఏదైనా ఒక వ్యాపారం పెట్టినా, ఏదైనా చేసినా గానీ ఇది మీరు ఇంట్లో పెట్టుకోవడం వలన లేదా వ్యాపార స్థలంలో పెట్టుకోవడం వలన మీకు 100కి 100% మీ ఇంట్లో ఉన్నటువంటి సమస్యలు తొలగిపోయి, మీ ఆఫీస్‌లో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోయి, మీకు విఘ్నాల నుంచి సమస్యలైతే తొలగిపోతాయి. ఇది శుభప్రదంగా ప్రతి ఒక్క శాస్త్ర విజ్ఞానంలో కానీ, బ్రహ్మంగారి కాలజ్ఞానంలో కానీ, పండితులు గానీ, అదేవిధంగా మాలాంటి ఎంతో మంది కానీ దీనినైతే భావిస్తున్నారు. ఖచ్చితంగా మీరు ఇది చేసుకోవటం వల్ల మీకు విజయం సాధిస్తారు. అలాగే ఆకర్షణ బీజ యంత్రం అనగా స్త్రీ యంత్రం అండి. ఈ స్త్రీ యంత్రాన్ని పూజా గృహంలో లేదా వ్యాపార స్థలంలో పెట్టి ప్రతిరోజు మీరు దీపారాధన చేయడం వలన ఇది మీకు ధన సౌభాగ్యము, అలాగే సౌభాగ్యము, అలాగే విజయాన్ని చేకూరుస్తుంది. మీ యొక్క శ్రేయస్సును కూడా మీకు తెస్తుంది. ఆకర్షణను కూడా పెంచుతుంది. ధనం ప్రవాహంలో మీకైతే పెరుగుతూ ఉంటుంది. అలాగే ఇంట్లో కానీ లేదా వ్యాపార స్థలంలో కానీ నవరత్న లక్ష్మీ పీఠకం అనేది కూడా మీరు ఒక తెచ్చిపెట్టుకోవాలి. ఇది ఇంట్లో లేదా షాపులలో మీరు నవరత్నంతో కలిగిన కలయికతో కలిగినటువంటి లక్ష్మీ పీఠాన్ని గనక మీరు ఉంచినట్లుగా అయితే మీ ఇంట్లో గాని, వ్యాపారంలో గాని మీకు ఉన్నటువంటి ధన ప్రవాహం అనేది మీకు బ్రహ్మాండంగా పెరుగుతుంది. మీకు అదృష్టాన్ని చేకూరుస్తుంది. ఇక ఇవన్నీ కూడా దోష నివారణకు ఉపయోగకరిస్తారు. ఉదాహరణకి వాస్తు ఫిష్ ట్యాంక్ లాంటివి, అలాగే క్రిస్టల్ ట్రీలు లాంటివి, ఉల్లిపాయ గుండ్రంగా కట్టిన రాఖీలు ఇలాంటివి కూడా మీకు దోష నివారణకు ఉపయోగిస్తూ ఉంటారు. ఇక మీరు గనక ఈరోజు గణపతి హోమము లేదా లక్ష్మీదేవి పూజ హోమం చేయడం వలన కూడా ఈ నెలకొన్న ఇబ్బందులన్నీ కూడా మీకైతే తొలగిపోతాయి. అలాగే స్త్రీ విద్య ఉపాసన కూడా చేయండి. కనకదార పఠనం కూడా చేయండి. మీకు ప్రతిరోజు శుక్రవారం చదవడం ద్వారా ధన సంబంధమైనటువంటి ఆశయాలు నెరవేరుతాయి. మీరు ఖచ్చితంగా ఈ బుధవారం రోజున హరిత మూలికలు అనగా పుదీనా, తులసి లాంటివి మీరు దానం చేయడం వలన లేదా గుడిలో ఇవ్వడం వలన మీకైతే ఒక మంచిగా ఉంటుంది. వ్యాపార స్థలానికి నారిడ ఆకులతో కట్టడం చాలా మంచిది. కార్యాలయం ముందు అశ్వస్థ వృక్షము చిన్నదైనా ఏదైనా పెంచండి. క్యాష్ కౌంటర్ల దగ్గర చిన్న గోమాత చిత్రం లేదా విగ్రహాన్ని మీరైతే తెచ్చిపెట్టుకోవాలి. అలా తెచ్చిపెట్టుకోవడం వలన మీకైతే మరిన్ని శుభ ఫలితాలైతే అందుతాయి. అలాగే మీరు బ్రాహ్మణోత్తములకు కానీ, లేదా గోమాతలకు కానీ, లేదా లేని వారికి కానీ, మీకు ఉన్న దాంట్లో కొంచెము ఏదైనా దానము ఇచ్చినట్లుగా అయితే వస్త్రాలు కానీ, లేదా పూజా సామాగ్రి కానీ, లేదా ఏదైనా ఇంటికి ఉపయోగపడేటువంటి ఇస్తున్నా గానీ మీరైతే చేసుకోవాలి. ఈరోజు మీరు ప్రతి శనివారం కూడా నల్ల తిలాలు లేదా ఉల్లిపాయ, ఇనుము వస్తువులు కూడా మీరు దానం చేయడం మంచిది. అలాంటి పనులు గనక మీరు చేసినట్లుగైతే మీకు ఉన్నటువంటి చెడు ప్రభావాలు, శని ప్రభావాలు ఖచ్చితంగా అయితే కుంభరాశి వారికైతే తొలగిపోతాయని మనస్ఫూర్తిగా ఈ వీడియోలో అయితే చెప్తున్నాను. అలాగే మేము చెప్పిన విషయాలు గనక మీకు నచ్చినట్లుగైతే మా వీడియోని మీరైతే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే మీరైతే నొక్కడం వలన మరింత వీడియో